త్వరలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి నదిని ఆనుకొని ఉన్న అన్ని దేవాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సంకల్పించామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అందుకే దేవాలయాలకు ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి వ్యక్తులను ఎంపిక చేసి కమిటీలో బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. స్థానిక గోదావరి గట్టున టీ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ చైర్మన్గా బోలిశెట్టి శ్రీనివాస్, డైరెక్టర్లుగా ఐశెట్టి వీర వెంకటరమణ, సింగవరపు సత్యనారాయణ, మెరపల మోహిని, బోయి రాము, కొర్రపాటి లక్ష్మి, సంగమిరెడ్డి సుబ్బాయమ్మ, ఆలటి ధనలక్ష్మి, ఇనపకుర్తి ఈశ్వరరావు, కొండవీటి మౌలీశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. గోరంట్ల మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి అన్ని దేవస్థానాలను మళ్లీ అభివృద్ధిలోకి తెస్తున్నామని, అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతంగా జరిగేలా చేస్తామన్నారు. ఇప్పటికే సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్లో 12 ఆలయాలు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత వెలువరిస్తుందన్నారు. పట్టపగలు వెంకట్రావు సారథ్యంలో మహాకాళేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, త్వరలోనే సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ప్రారంభమవుతుందన్నారు. చైర్మన్గా నియమించిన సందర్భంగా పరమేశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేయనది ఏమనగా నా ధర్మకర్తత్వపు విధులను సక్రమముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండా నాకు న్యాయమని జ్ఞానపూర్వకముగా తోచిన విధముగాను నిర్భయముగాను పక్షపాత రహితంగాను రాగద్వేష రహితంగా సదరు దేవాలయం యొక్క మంచులకై నెరవేర్చుకొనగలవాడను మరియు ఇందు సందర్భంలో 1987వ సంవత్సరం నందు ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన దేవాదాయ ధర్మాదాయ న్యాయ సూత్రములకు లోబడి సంచరించగలవాడను. ఇది కింద రహస్య ప్రమాణం ఉందంటే అది మీరు మనసులో చేసుకుని చేయాలి. రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో దేవాలయాల కమిటీలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడం జరుగుతోంది. ఆధ్యాత్మిక భావం కలిగిన వాళ్ళు సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన భర్తీ చేస్తూ బ్రాహ్మణులకు కానీ, వయసులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, వారికి ఆచార్యులకు కూడా ప్రవేశం కల్పించేలాగా కొత్త ట్రస్ట్ బోర్డు నియమం జరుగుతుంది. ఈ జోడుగుళ్ళగా ప్రసిద్ధి విశ్వేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది రాజమండ్రిలో. దీన్ని అభివృద్ధి చేసే కారణంగా గతంలో అభివృద్ధి చేసాం. ఇవాళ మంచి కమిటీ చేసాం. బోలిశెట్టి సత్యనారాయణ గారు వాసవిమాత టెంపుల్స్ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు. వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి అప్పచెప్పాం. ధార్మిక చింతన కలిగిన వాళ్ళని మెంబర్లు వేయాలని, అలాగే పార్టీలో అనుసంధానమై ఉన్న వ్యక్తులు కమిటెడ్గా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని అన్ని సామాజిక వర్గాల న్యాయం జరిగే గుడి కమిటీలని భర్తీ చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి వరుసనే రెగ్యులర్గా అన్ని కమిటీలు కంప్లీట్ చేసి రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ కమిటీలు సక్రమంగా పనిచేసేలాగాను, గుళ్ళని పునర్నిర్మాణానికి ఆదాయ మార్గాలు పెంచడమే కాదు, ఆదాయ మార్గాలను సక్రమంగా ఉపయోగించి మంచి భక్తిభావంతో నిండేలాగాను, పూజా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలాగా చేయడంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. ఇవాళ మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భారీ జరుగుతున్నాయి. దేవాలయాలన్నీ కూడా మంచి నార్మ్స్లో పనిచేసేలాగా టీటీడీ కానీ ధార్మిక సంస్థలు కూడా భ్రష్టు పట్టించిన విధానాన్ని తొలగించి వాళ్ళ మంచి విధానాల్లో భక్తులకి సౌకర్యాలు మెరుగుపరిచే విధానాలు వెళ్తున్నారు. శ్రీశైలాన్ని కూడా మరో కేంద్రంగా తీర్చిదిద్దడం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కానీ, అన్నవరం దేవస్థానం కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు, అన్ని దేవాలయాలు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాన్ని కూడా తీర్చిదిద్దేలాగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళు అన్నవరమే కాదు, సింహాచలం కానీ, అలాగే అంతర్వేది కానీ అన్నీ ఏదైతే చారిత్రక నగరం, చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షించుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం అవుతుంది. వాళ్ళ పుష్కరాల నాటికి రాజమహేంద్రంలోని అన్ని దేవాలయాలను కూడా మళ్ళీ అలైన్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో మార్కండేయ స్వామి టెంపుల్ని అభివృద్ధి చేద్దామని తలపెట్టాం. దురదృష్టం 2 సార్లు సాక్ష్యం తెచ్చిన స్థానికంగా కొన్ని ఇబ్బందుల వల్ల ఆగినాయి. దాన్ని కూడా అన్ని పునర్నిర్మాణం చేసి గోదావరి తీర ప్రాంతానికి కనుక బని తెచ్చేలాగా చేయాలని కోరుకుంటూ ఈ కమిటీ బాగా పనిచేస్తుందని, వాళ్ళు ఏదైతే సరస్వతి ఘాటు అలాగే గౌతమి ఘాట్ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసిల్తుంది. 12 దేవాలయాలు ఛత్రాలతోటి రోజు నిత్యం మంచి పండుగలాగా వాతావరణం ఉంది. త్వరలోనే సరస్వతి టెంపుల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. మన నగరానికి శోభిల్లేలాగా కాళేశ్వరం టెంపుల్ కూడా మంచి నిర్మాణం జరిగింది. పట్టపల్లి వెంకట గారి సాధన వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఓం నమ శివాయ. ఈరోజు మన ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో మేము
బాల త్రిపుర సుందరి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి ధర్మకర్తగా చైర్మన్గా ప్రమాణం చేసి ఉన్నాం. అలాగే మా మెంబర్స్ డైరెక్టర్స్తో కలిసి ఈ 2 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వచ్చేటటువంటి భక్తులకి, అలాగే రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా డైరెక్టర్ సహకారంతో, భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని మా కోరిక. జై వాసు.